ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పంతులు గారు, ఏమ్మా శ్రీవల్లి, బడికెళ్లకుండా గుడికొచ్చారు? ఈరోజు సెలవా? ఈ రోజు రామని సెలవు పెట్టాం పంతులు గారు. ఎందుకని అడగరే? చెప్పండమ్మా. మీరు చెప్పినందుకే. నేను సెలవు పెట్టమని చెప్పలేదే. నిప్పుల మీద కాలు పెట్టమని మీరే చెప్పారు కదా. అమృత, పెద్దవాళ్లతో అలా పౌరుషంగా మాట్లాడకూడదు. ఏదైనా సరే సౌమ్యంగా చెప్పాలి. నీలాంటి మంచిదానికి కష్టం పెట్టిన పాపం నాకంటుకుంటుందమ్మా. ఏం చేస్తాం, మీ దేవాబావ బెదిరింపులకు లొంగిపోయాను. అమ్మవారితో పాటు నువ్వు కూడా నన్ను క్షమించాలి శ్రీవల్లి. పంతులు గారు, నిప్పుల గుండానికి ఏర్పాటు చేస్తే మా అక్క దోష పరిహారం చేసుకోవాలనుకుంటుంది. శుభం. నిప్పుల్లో కాలిపోతుంటే శుభమంటారేంటి పంతులు గారు? ఏది జరిగినా అంతా మీకు మంచి జరగాలనేసి అలా అన్నానమ్మా. అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేసి దీపారాధన అయ్యాక కొబ్బరికాయ కొట్టండి. ఆ తరువాత ఆ తల్లి దయతో నిప్పుల మీద నడుదువుగాని. అలాగే పంతులు గారు. ఓయమ్మని ఏందయ్యా అట్ట ఉండాయి? నేను కాస్త అర్థమయ్యేలా చెప్పు బావా. త్వరలో రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ కి సంబంధించిన పోటీలు మొదలవుతున్నాయి. అందుకే ఇక్కడికొచ్చి ప్రాక్టీస్ చేస్తోంది. ఓ అట్టాగా. అవునులే, దొంగల్ని పట్టుకోవాలంటే ఏ మాత్రం దేహదారుడ్యం ఉండాలి. అయినా నాకు తెలియక అడుగుతున్నాను బావా, పోలీసులు ఇంత కష్టపడి ఇట్లాంటి పరీక్షల్లో పాస్ అవుతారు కదా, మరి దొంగలు ఎట్లాంటి పరీక్షలు రాయకుండా తప్పించుకొని బలి పారిపోతారే, ఎందుకంటావు? వాళ్ళు నీలాంటి దొంగ మొహలే అయ్యుంటారు. ఏయ్, నీ పనేదో నువ్వు చూసుకో. మరి నువ్వెందుకు వచ్చావంట? ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళ వైపు చూడాలనా? వాళ్ళ వంక చూడ్డానికి నాకేం కర్మ? పక్కన బంగారు లాంటి బావుంటే. ఇది ఇలాగే మాట్లాడుతుంది గాని నువ్వు ప్రాక్టీస్ మొదలుపెట్టు. అబ్బా ఛ! అక్క, ఇది నీకు అలవాట్లేని పనక్క. ఎలా చేస్తావో ఏంటో అని బాధ, భయం రెండూ ఉన్నాయి. అవునక్క, నువ్వు వద్దన్నా సరే తీసుకొచ్చావు. అన్నయ్యకి తెలిస్తే ఇంకెంత బాధపడతాడో. అందుకేగా అమృత, అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాం. తనకి తెలిస్తే ఊరుకోడు. చెప్పులు లేకుండా 10 అడుగులు వేస్తామన్నా ముళ్ళు గుచ్చుకుంటుందమ్మా అని అడ్డుపడతాడు. మధ్యాహ్నం పూట ఆరిన బట్టలు తీయాలన్నా వద్దు తల్లి, కాళ్ళు కందిపోతాయని ఆపేస్తాడు. తాతయ్య, తండ్రి, భర్త వీళ్ళందరూ ప్రేమగా చూసుకుంటారమృత. కాని ఒక్క అన్నయ్య మాత్రమే చెల్లెళ్ళని ప్రాణంగా చూసుకుంటాడు. ఆడపిల్లలు ఎక్కువ మందున్న కుటుంబంలో ఆలోచడి ఎక్కువ ఉంటుంది అనుకుంటారు, కాని ఒక్క అన్నయ్య ఉంటే చాలు. వాళ్ళందరికీ అమృతాన్ని అందుబాటులో పెడతాడు. అన్నయ్య మనకి ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు. కానీ నువ్వీ రోజు అన్నయ్యకి చెప్పకుండా కష్టమైన పని చేస్తున్నావక్కా. దోషం పోవటానికి అన్నయ్య నిప్పుల గుండ మీద నడుస్తానన్నాడు. అయినా సరే నువ్వు వినలేదు. ఎలా అడుగేస్తావో ఏంటో. చిన్నప్పుడు అమ్మ దూరమైంది, కాని వారం వారం మనం ఈ అమ్మ దగ్గరికి వస్తుంటాం. బిడ్డల్ని ఎలా చూసుకోవాలో ఈ తల్లికి తెలుసు కదే. దోషం కడిగేసుకోవడానికి నిప్పుల మీద నడవబోతున్నాను. నా కోసం ఇంకెన్నిసార్లు అన్నయ్య త్యాగం చేస్తాడు? ఇన్నేళ్ళు మనల్ని కంటికి రెప్పలా చూసుకున్న అన్నయ్య మనకు కాసేపు కనపడకుండా ఉంటేనే కంగారు పడ్డాం. ఇప్పుడు తను ఎలాంటి గాయం చేసుకోకుండా మనం ఈ పని పూర్తి చేసుకొని వెళ్ళిపోదాం. పదండి.
శివ అమ్మా గంగబావ శివ అమ్మా శివ శివ ఏమైంది? దెబ్బ తగిలిందా? లేదు బావా, ఏం కాలేదు. బావా మన ఊరు బాగుపడాలంటే శివ పోలీస్ ఆఫీసర్ అవ్వాలి. అవును బావా, కనుమరుగైపోయిన వాళ్ళందరూ మళ్ళీ కనబడాలంటే శివ పోలీస్ డ్రెస్లోనే మన కంట పడాలి. అన్యాయం జరిగిన ఆడపిల్లలందరికీ న్యాయం జరుగుతుంది. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరికీ మంచి జరుగుతుంది. మంగా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఎప్పుడూ పేచీ పెట్టుకునే నీకు తన మీద ఇంత మంచి అభిప్రాయం ఉంది అనుకోలేదు. నీలాంటోడిని కట్టుకున్నందుకు ఏ ఆడపిల్లకైనా అసూయ ఉంటుంది బావా. అది గుర్తొచ్చినప్పుడు అలా మాట్లాడతాను కానీ శివలాంటి ఆడపిల్ల మగవాళ్లతో పోటీ పడి మరీ ఎదుగుతుందంటే అలాంటి ఆడపిల్లలకి చాలా గర్వంగా ఉంటుంది. నువ్వు అర్థం చేసుకుని తనని ప్రోత్సహించినందుకు నీ పట్ల నాకు ఇంకా గౌరవం పెరిగింది బావా. శివ ఇష్టాన్ని, దానికోసం పడే కష్టాన్ని చూసి తన ఆశయానికి అడ్డుపడకూడదనేసి నేను అనుకున్నాను మంగా. తను అనుకున్నది సాధించడానికి ఎంతవరకైనా సాయం చేస్తాను. అక్క వాళ్ళు ఎటున్నారు? పంతులు. అయ్యా చెప్పండి అయ్యా. ఏంటి పంతులు, శ్రీవల్లి నిప్పులు తొక్కటం మొదలుపెట్టిందా? ప్రదోషకాలం అవ్వాలయ్యా. ఆ తరువాతనే అమ్మవారికి మొక్కులు చెల్లించాలి. అయినా తనకు దోషం లేకపోయినా అబద్ధం చెప్పి శ్రీవల్లిని అలా మోసం చేయడం నాకు చాలా బాధగా ఉందయ్యా. అరే, ఎందుకు వరి అవుతున్నావు చెప్పు. ఈ పని చేయడం వల్ల నీకు కూడా లాభం ఉంది కదా. భక్తులు వేసే చిల్లర తీసుకుంటే తప్పులేదు, కానీ చిల్లర బుద్ధితో ఇలాంటి పనులు చేస్తే తప్పు కదయ్యా. ఒక్కసారి తప్పు చేశాక దానికి సంబంధించిన పని పూర్తయ్యే వరకు ఆ తప్పుని కంటిన్యూ చేస్తూనే ఉండాలి పంతులు. నాగవల్లి వెళ్ళి వాళ్ళ అక్కా చెల్లెలను కలిసి నిప్పుల మీద కాలు పెట్టకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో శ్రీవల్లి నిప్పుల మీద నడవాలి. నడిచేలా నువ్వు చెయ్యాలి. లేదంటే చెప్పాను కదా, అన్యాయంగా కేసులో ఇరుక్కుంటావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.